ఎక్సెల్లో ఫార్మాటింగ్ అనేది రెండు రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ది నంబర్స్ని ఏ విధంగా ఫార్మాట్ చేయాలి, రెండోది ఆ యొక్క డేటాకి ఏ విధంగా ఫాంట్స్, కలర్సు, బ్యాక్గ్రౌండ్స్ పెట్టాలి అనేది రెండోది అన్నమాట. మరి నంబర్ ఫార్మాటింగ్ ఎలా చేయాలో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ ఎక్సర్సైజ్ ఫైల్స్ చాప్టర్ 4లో ఫార్మాటింగ్ నెంబర్స్ అనే ఫైల్ ఉంది. ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. మరి ఈ ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు మనకి నంబర్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. మరి ఈ వాల్యూస్కి ఇక్కడ కరెన్సీ ఏంటి అనేది మనకి తెలియటం లేదు. అంటే ఇవి డాలర్సా, రూపీసా, యూరోసా ఏంటి అనేది తెలియటం లేదు. అట్లనే ఇక్కడ థౌజండ్స్ ఆపరేటర్స్ అలాంటివి ఏమీ లేవు. మరి మీకు కావాల్సిన డేటాని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోని సెలెక్ట్ చేశాను, లేదంటే ఈ పర్టికులర్ టోటల్ అనే రోని సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత కొన్ని రోస్ కావాలనుకోండి, కంట్రోల్ పట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు రోస్, ఈ పర్టికులర్ రో అండ్ టాప్ 2 రోస్ వీటిని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత హోమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు కరెన్సీ ఏంటి అని ఉంటుంది. ఈ డౌన్ యారోకి తీసుకున్నట్లయితే మీకు డాలర్సా అట్లానే రూపీసా ఏం కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రూపీస్ అని తీసుకున్నాను. సో ఆటోమేటిక్గా ఆ యొక్క వాల్యూ ముందర ఆర్ఎస్ అని రావడం జరిగింది. అట్లనే థౌజండ్స్ ఆపరేటర్ కూడా వచ్చాయి, డెసిమల్ ప్లేసెస్ కూడా వచ్చాయి. ఈ డెసిమల్ ప్లేసెస్ని మీరు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చేసుకోవచ్చు. నేను డిక్రీజ్ చేస్తున్నాను చూడండి. ఓకే, మరి ఇట్లా మీరు మళ్ళీ వద్దనుకుంటే వేరే కరెన్సీకి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్స్లోకి ఇట్లా మార్చుకోవచ్చు. మరి మిగతా కరెన్సీస్కి నాకు ఫర్ ఎగ్జాంపుల్ మిగతా వాల్యూస్కి ఈ యొక్క థౌజండ్స్ ఆపరేటర్ వద్దు, ఇది సెలెక్ట్ చేశాను. మళ్ళీ కీబోర్డ్లో కంట్రోల్ కీ పట్టుకొని రిమైనింగ్ వాల్యూస్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆ పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియాస్కి థౌజండ్స్ ఆపరేటర్ మాత్రం కావాలి అనుకుందాం. హోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ కామా ప్రెస్ చేసినట్లయితే థౌజండ్స్ ఆపరేటర్ రావడం జరిగింది. వీటికి కూడా డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ డెసిమల్స్ మీరు పెట్టుకోవచ్చు. అట్లనే ఇక్కడ పర్సంటేజెస్ లేవు అనుకుందాం. మీరు వీటిని సెలెక్ట్ చేసుకొని హోమ్లోకి వెళ్ళి పర్సంటేజ్ తీసుకోవచ్చు అన్నమాట. మరి ఈ పర్సంటేజ్ స్టైల్కి కూడా మీకు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ డెసిమల్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ చూసినట్లయితే నంబర్కి ఇంకా రకరకాల ఫార్మాట్స్ మీకు కావాలి అనుకుంటే ఇవే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసాం. ఇక్కడ ఉన్న బేసిక్ స్టైల్సే కాకుండా ఇక్కడ ఈ యారోకి ఇచ్చినప్పుడు డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి నంబర్, అట్లానే లేదంటే జనరల్, కరెన్సీ, ఇట్లా రకరకాల ఫార్మాటింగ్ స్టైల్స్ ఉన్నాయి. మీరు వీటిని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, కింద డేట్ అనేది ఉంది. ఈ డేట్స్ మీకు ఏ ఫార్మాట్లో కావాలి అనేది కూడా మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేట్ అని ఉంది. డేట్ ఫార్మాట్ ఏది కావాలో ఆ ఫార్మాట్ ఇక్కడ బేసిక్గా కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 14 మార్చ్ 2012 అనుకుందాం. ఇది చూడండి, అంటే
ఫస్ట్ డే వచ్చింది, తర్వాత మార్చ్ అని, తర్వాత ఇయర్ రావడం జరిగింది. మరి దీనికి వేరే ఫార్మాట్ కావాలి అనుకోండి, మీరు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి హోమ్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకోకుండా Ctrl+1 ప్రెస్ చేయండి. కీబోర్డ్లో Ctrl+1. సో ఇప్పుడు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. బట్ మీరు కర్సర్ కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేయలేదు. కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని Ctrl+1 ఇప్పుడు మీకు కావాల్సిన ఫార్మాట్లోకి మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ముందర రావాలి అనుకుందాం అట్లా. మరి ఈ అలైన్మెంట్స్ లెఫ్ట్ అలైన్మెంట్ ఉండాలి అనుకుందాం. ఇక్కడికి వెళ్ళి అలైన్మెంట్లో లెఫ్ట్ అలైన్మెంట్ ఇట్లా తీసుకోండి. మరి నెక్స్ట్ ఇక్కడ ఈ డేటు ఇక్కడ ఉన్న బేసిక్ ఫార్మాట్స్ కాకుండా లెంతీగా కావాలి నాకు క్లియర్గా. మరి అలాంటప్పుడు లెంతీగా కావాలన్నప్పుడు ఇది ఈ సెల్ ఇక్కడ సరిపోవటం లేదు. సో ఈ 3 సెల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు హోమ్లోకి వెళ్ళండి, మెర్జ్ అండ్ సెంటర్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మొత్తం కూడా ఈ 3 సెల్స్ కలిపి ఒక సెల్స్గా తయారయ్యాయి. ఇప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్ పెట్టండి. ఇప్పుడు ఈ యొక్క Ctrl+1 ప్రెస్ చేసి కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళండి. డేట్ కాకుండా కస్టమ్ ఫార్మాట్. సో ఇప్పుడు సమ్ ఫార్మాట్ రావడం జరిగింది. కస్టమ్ అంటే మనం ఓన్గా తయారు చేసుకునే ఫార్మాట్. సో నేను ఫస్ట్ మంత్ ఇస్తాను. చూడండి, అవి ఫస్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. M 4 Mలు ఇస్తే కంప్లీట్ మంత్ రావాలి అని అర్థం. చూడండి, శాంపుల్ కూడా ఇక్కడ రావడం జరిగింది, అక్టోబర్ అని. స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు డే ఇస్తాం, DD అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ 03 అని రావడం జరిగింది. మళ్ళీ స్పేస్ ఇస్తాను, YYY ఇయర్ రావడం జరిగింది. సో అట్లా 4 ఇయర్స్ అంటే 4 వైస్ ఇవ్వాలి. అండ్ టైం కూడా ఉంది, అట్ హవర్స్ అట్ అనేది జనరల్గా యూజ్ చేసిన కీవర్డు. హెచ్ అంటే అవర్ MM SS. సో ఇది ఈ ఫార్మాట్లో రావడం జరుగుతుంది. మరి AM PM అనేది AM/PM అంటే 24 అవర్స్ ఫార్మాట్ కావాలంటే ఇది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఓకే అని ఇస్తాను. చూడండి, మన డేటు ఇట్లా రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఈ యొక్క నంబర్స్ని డేట్స్ని మీరు క్లియర్గా ఫార్మాట్ చేసుకోవచ్చు.